2009వ సంవత్సరం. ఆ రోజు కేసీఆర్ గారు అనేక ప్రయత్నాల తర్వాత 9 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపిన తర్వాత అనేక సార్లు ఉప ఎన్నికలు రకరకాల పోరాటాల ద్వారా తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకుపోయే క్రమంలో ఆ రోజు ఆయన పార్టీని చీల్చాలని కుట్రలు చేసి ముక్కలు చెక్కలు చేసి ఉన్న శాసనసభ్యులను కూడా ఆ రోజున పార్టీలు మార్పించి బలవంతం చేసి ఆ రోజు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా ఇతర సమైక్య పార్టీల నాయకులు కానీ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మనుగడ సాధించనీయకుండా చేయాలని అనేక కుట్రలు చేశారు. అయినా సరే ఒకానొక సందర్భంలో ఆయన తీవ్ర మనోవేదనతోని ఈ పార్టీ ముందుకు నడవదేమో, నేను ఈ పార్టీని మూసేయాల్సి వస్తుందేమో అని చెప్పి విపరీతమైన క్షోభపడ్డ రోజు. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడపడం ఒక నెల లేకపోతే ఒక సంవత్సరమో మనం ఊహించవచ్చు. కానీ అప్పటికే 9 సంవత్సరాలు ఉద్యమం నడిపింది. ప్రతిసారి తెలంగాణ వస్తుందనుకున్న సమయం లేదా రావాలనుకున్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా సమైక్యవాదులు కుట్ర చేసి ఆయనని ఒక విఫల యత్నంగా చూపించాలని ప్రయత్నం చేసిన తరుణంలో ఇట్లయితే కాదు, ఇంకా నేను నిరాదీక్ష చేస్తే తప్పితే, నేను సాగు నోట్లో తలగా పెడితే తప్పితే, నేనంటూ నా జీవితానికి పరమార్థం తెలంగాణ రాష్ట్రం రావటమే కాబట్టి నేను దీక్ష చేస్తా అని చెప్పి ఆయన ఆ రోజు కొనుక్కున్నాడు. యాక్చువల్గా మన ఉద్యమానికి పురిటిగడ్డ లాంటి వరంగల్లో, కరీంనగర్ కానీ వరంగల్లో కానీ దీక్ష చేయమని ఆ రోజున తెలంగాణ వాదులందరూ కూడా చెప్పారు. ఎందుకంటే అక్కడైతే తెలంగాణ వాదం ఎక్కువ ఉన్నది, తెలంగాణ వాదులు కానీ ఉద్యమకారులు కానీ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ వస్తుందని. అందుకని ఆయన వరంగల్ బయలుదేరాడు. కానీ ఆ రోజున్న సమైక్య పరిపాలకులు, ముఖ్యమంత్రులు లేదా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఇదే కాంగ్రెస్ పార్టీ అధినాయకులు అందరూ కలిసి ఆయనను వరంగల్లో దిగనీయొద్దు, వరంగల్లో అయితే పెద్ద ఎత్తున ఉద్యమం ఇంకా ఇదైతుంది, మన చేతిలోంచి బయటికి పోతుంది, శాంతి భద్రతలు మన కంట్రోల్లో ఉండవు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ కనుక ఒకవేళ కనుక నిరాదీక్ష చేస్తే అని చెప్పి బలవంతాన ఆయన ఎక్కించుకొని అడుదిప్పి ఇడిదిప్పి ఖమ్మంకు తీసుకొని వచ్చాడు. ఆ రోజున్న బిలీఫ్ ఏంటంటే, నమ్మకం ఏంటంటే, ఈ ఖమ్మం జిల్లాలో తెలంగాణ సెంటిమెంట్ లేదని సమైక్యవాదులందరూ కూడా భావించారు. కానీ తప్పు. యాక్చువల్గా తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డలైన ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు చూపించింది. కేసీఆర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేసి మరి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తే ఆయన సెలైన్ ఎక్కించుకోవడానికి నిరాకరించాడు, ఆయన వైద్యం తీసుకుంటానికి నిరాకరించాడు. అయినా సరే ఏదో ఒక రకంగా చేసి ఆయన దీక్షని విఫలం చేయడానికి అని చెప్పి ఆ రోజు గోబెల్స్ ప్రచారం చేశారు, అబద్ధాలు ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పైనుంచి కింద దాకా కూడా కేసీఆర్ ని ఒక ద్రోహిగా లేకపోతే ఒక మోసకారిగా చిత్రీకరించడానికి ఆ రోజు చేసిన కుట్రలో తాత్కాలికంగా కొంత మరి అలజడి రేగినా చివరికి కేసీఆర్ గారి యొక్క పట్టుదలతోని కేసీఆర్ గారిని ఆ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మమతా హాస్పిటల్కి తరలించాలని చెప్పి కుట్ర చేసి ఆ రోజున రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నారు. నాకు తెలుసు ఈ జిల్లాలో కేసీఆర్ గారిని సబ్ జైల్లో పెట్టినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి పోయిన పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించిన పార్టీలు రెండే ఆ రోజు, సిపిఐ పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీ. కానీ ఆ రోజున కేసీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఈ దీక్ష విరమింపజేయటానికి దొంగతనంగానన్నా సరే ఏదైనా ఎక్కించాలని చెప్పి ప్రయత్నం చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారు ఒకటే అన్నాడు. ఆ రోజు మా నాన్నగారితో కూడా మాట్లాడి చెప్పాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు, నేను కూడా ఒప్పుకుంటలేను, నేను ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంటాను తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను ఇంచి కూడా కదిలించలేరు ఎవరని చెప్పి
ఆయన గట్టిగా ఆ రోజున గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను నిరాదీక్ష చేస్తున్నాను. అయితే మీ అందరికి మరొక విషయం తెలియాలి, మొత్తం మంటలు అంటుకుంటున్నాయి తెలంగాణ మొత్తం కూడా. కేసీఆర్ నిరాదీక్ష యొక్క జ్వాలలు మంటలు అంటుకుంటున్న సందర్భం. ఇక జిల్లాల్లో ఉంచితే లాభం లేదు అని చెప్పి ఆ రోజు కేసీఆర్ కూడా అన్నాడు, నన్ను తీసుకెళ్తే నిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళని తప్పితే, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం నుంచి మాత్రం నేను బయట అడుగు పెట్టను అంటే తప్పని పరిస్థితుల్లో నిమ్స్ హాస్పిటల్ తీసుకుపోయారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా ఆయన నిరాదీక్ష కొనసాగింది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉండే, ఆయన చిదంబరం గారు హోమ్ మినిస్టర్ గారు ఉండే. ఇక ఇక్కడ ఉన్న పాలకులందరూ మన లా అండ్ ఆర్డర్ మన చేతుల నుంచి బయటకు పోతుంది, శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి కూడా లేదు, మేము పరిపాలన కూడా చేయలేము, కాబట్టి దయచేసి మీరు తెలంగాణ అనౌన్స్ చేసి కేసీఆర్ని నిరాదీక్ష నుంచి మరి ఉపసంహరించండి అని చెప్పి తెలంగాణ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కేసీఆర్ గారు ఆ రోజు నిమ్మరసం తాగి నిరాదీక్షని విరమించిండు. ఎందుకంటే ఈ దీక్షా దివస్ ఉన్న ప్రాముఖ్యత చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ దీక్షా దివస్ 29 నవంబర్ దీక్షా దివస్ కి అంకురార్పణ పడిందే ఖమ్మం జిల్లా. అలాంటి ఖమ్మం జిల్లాని టిఆర్ఎస్ పార్టీ లేదని, లేదా తెలంగాణ వాదన లేదని చాలా ప్రయత్నం జరిగినా కూడా కేసీఆర్ గారికి గట్టి నమ్మకం ఉంది ఖమ్మం మీద, లేదా ఖమ్మం జిల్లా మరి ఉద్యమం మీద కానీ, ఉన్న పిడికిడంత మంది ఉద్యమకారుల మీద కానీ అంత నమ్మకం ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా కానీ, ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ చేసిన దీక్ష కానీ మిగతా జిల్లాలందరి వాళ్ళు నడుపుకుంటుండొచ్చు, కానీ దీక్షా దివస్ ఉన్న ప్రాముఖ్యత ఖమ్మానికి ఏంటి అనేది ఒకసారి మనం అందరం గుర్తెరిగి ఆ ఉద్యమ స్ఫూర్తితోని ఆ మహానాయకుడిని ఆ రోజు బతికించుకున్న పార్టీ లేదా ఖమ్మం జిల్లా కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా పార్టీని మళ్ళీ బతికించుకోవాలి అంటే కేసీఆర్ అన్నట్టు ఉండాల్సిన ప్రాముఖ్యత ఖమ్మం జిల్లాకి ఫస్ట్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆయన బ్రతుక్కి ఒక సార్థకత లభించింది ఉద్యమం ద్వారా, లేదా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ ద్వారా. అందుకని కేసీఆర్ గారు అంటాడు, నాకు ముఖ్యమంత్రి పదవి పెద్దది కాదు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుడే, తెలంగాణ రాష్ట్ర సాధకుడుగానే నాకు పెద్ద పదవి వచ్చింది అని చెప్పి. అయినా సరే ప్రజలు ఆశీర్వదించారు. 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా అయిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తయారు చేసిండు. మళ్ళా కేవలం 1 సంవత్సరం తిరగకుండానే మరి రాష్ట్రాన్ని మనం సస్యశ్యామలంగా పచ్చగా చూసినామో, 24 గంటల కరెంటుతో చూసినామో, మరి సంక్షేమంతో చూసినాము, రైతన్నల ముఖాల్లో ఆనందం చూసినాము, రైతు బంధు లాంటి కార్యక్రమాలు అద్భుతంగా ఎక్కడా ప్రపంచంలో లేని కార్యక్రమాలు చూసినాము. అవన్నీ కూడా దిగదుడుపైపోయి కేవలం ఉత్తుతి హామీలతోని 420 హామీలు లేదా 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన కేవలం సంవత్సరం రోజుల్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజలకి అర్థమైంది, మేము అత్యాశకు పోయి కేసీఆర్ గారిని ఓడించుకున్నాం, లేదా కేసీఆర్ గారి ఎమ్మెల్యేలను ఓడించుకున్నాం, కేసీఆర్ గారి అభ్యర్థులను ఓడించుకున్నామని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి దీక్షా దివస సందర్భంగా మనం ఏ కేసీఆర్ ను మనం చూసినామో ఉద్యమ సమయంలో, అదే కేసీఆర్ ను మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రజల కోసం తెలంగాణలో మనం చూడబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మిత్రులారా, కేసులు పెట్టారు. అందరికన్నా ఫస్ట్ కేసు పెట్టింది మా పగడాల నాగరాజు, మన పార్టీ అధ్యక్షుడు, మన టౌన్ పార్టీ అధ్యక్షుడు. పగడాల నాగరాజుకి 15 రోజులు బెయిల్ రానియలే, ఆయనతో ఊరుకోలే. ఆయన భార్యని శ్రీవిద్య కార్పొరేటర్ ఉంది, ఇక్కడే డయాస్ మీద ఉన్నది, ఆమెను కూడా కేసుల్లో పెట్టి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. దాని తర్వాత యూత్ నాయకుల్ని జైల్లో పెట్టారు, రిమాండ్ చేశారు. అనేక మన జిల్లాలో ఉన్న అనేక ప్రాంతాల్లో మండల పార్టీ నాయకులను కానీ లేకపోతే ఇతరత్ర కానీ కేసులు పెట్టి వాళ్ళు పార్టీని అణచాలని కానీ నాయకులను అణచాలని కానీ ప్రయత్నం చేశారు. మనం ఒకటే ఈ సంవత్సరం రోజుల్లో మనం చూసింది ఒకటే, కేసులు పెడతారు, తాత్కాలికంగా బాధ వస్తుంది, ఓర్చుకుందాం, తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. దీనికి మరింత 10 రెట్లు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చే బాధ్యత కేటీఆర్ గారు తీసుకుంటాడని మొన్న చెప్పాడు, హరీష్ రావు గారు తీసుకుంటున్నాడు మొన్న చెప్పాడు. నాయకులకి లేదా కార్యకర్తలు మనం చెప్పగలిగేది ఒకటే, కొద్దిగా ఓపిక ఉందాం, బాధ అయినా కూడా తట్టుకుందాం. ఇందాక బిచ్చాల తిరుమలరావు గారు చెప్పినట్టు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ పార్టీ మారద్దు, ఐఏఎస్ ఆఫీసర్లు కాదు, ఈ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రతి గుండె చెప్తుంది, ఈ గులాబీ జెండా ఎప్పటికప్పుడు ఈ గుండెల మీదనే ఉంటది, ఉండాలి కూడా. ఇది పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, పదవులు అనుభవించిన వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యమకారులు కానీ అందరికీ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే మనం
గులాబీ సైనికుడిగా ఉండటం అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే పెద్ద పదవి, అదే పెద్ద గౌరవం అని. వేరే ఏ పార్టీకి, పొలిటికల్ పార్టీకి ఆ చరిత్ర లేదు. రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఈ గులాబీ పార్టీది, కేసీఆర్ కాబట్టి ఆయన సైనికుడుగా మనం ఈ రోజున, ఈ దీక్షా దివస్ రోజున సార్ యొక్క మరి త్యాగాన్ని, ఆయన చేసిన పోరాటాన్ని, ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొక్కసారి మనలో నిలుపుకొని రగుల్చుకొని రాబోయే రోజుల్లో ప్రజల కోసం అని చెప్పి పనిచేద్దాం. ప్రజల కష్టాల్లో ఉందాం. ప్రజల కోసం అని ఎప్పుడు రోడ్ల మీదకి రావాల్సిన వద్దాం. కేసులైనా, లేకపోతే అరెస్టులైనా, దిగ్బంధాలైనా, నిర్బంధాలైనా అది కేవలం వాళ్ళ కొన్ని రోజులే ఉంటాయి. దాని తర్వాత మంచి రోజులు వస్తాయి. చీకటి తర్వాత వెలుగు ఎట్లయితే వస్తుందో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చీకటి పరిపాలన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావడం తథ్యం అని చెప్పి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ శ్రేణులకి, ప్రజలకి తెలియజేసుకుంటూ ఈ దీక్షా దివస్ సందర్భంగా మీ అందరికి కూడా హాజరైన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ ఆ రోజున్న రాజకీయ పార్టీల విధానంలో మేమందరం ఉద్యమంలో లేకపోయినా ఎవరైతే ఉద్యమకారులుగా ఈరోజు వేదిక మీద ఉండి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని మళ్ళొకసారి గ్రామ గ్రామాలను తీసుకొని వెళ్ళి ఈ 11 నెలల కాలంలో సాధించిన తెలంగాణ ఏం కోల్పోవటం జరిగిందో ప్రజలకు అర్థం కావటం జరిగింది. ఇవాళ మనకంటే ముందే బహుశా మరి రేపే అనుకుంటున్న పోలింగ్ డేట్ అంతేనా, 30వ తారీఖు, నవంబర్ 30. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర సంవత్సర కాలం కావస్తున్నది. ఇలా గ్రామాల్లో ప్రజలు ఇందాక తిరుమలగా చెప్పినట్టుగా గతంలో మన పెళ్లిళ్ళకు ఓడిపోయినాక పోతే మన దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు. ఇలా శుభ కార్యక్రమాలకు ఆడికి పోయిన ప్రజలు ఉరికొచ్చి మనకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే మేము పొరపాటు జరిగింది, మీరు ధైర్యంగా తిరగండి అని చెప్పి ఇలా నాయకులకే కింద ఉన్న ప్రజలు మనోధైర్యం కల్పించే పరిస్థితి కనపడుతుంది. నాయకులకు మనోధైర్యం తగ్గిపోయినా వాళ్ళ ప్రజలు, కార్యకర్తలు మనోధైర్యం మేము ఉన్నాము అండగా అని చెప్పి ఇవాళ ఏ కార్యక్రమం చేపట్టినా, మొన్న లగచర్ల ఘటన చెప్తే పెద్ద ఎత్తున ఖమ్మంలో ర్యాలీ జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల్లో ఇవాళ పార్టీ రైతాంగ విషయంలో కానీ, గిరిజనులకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, రెసిడెన్షియల్ హాస్టల్స్లో జరుగుతున్న వ్యవస్థ మీద కూడా ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి అన్ని వర్గాల సమస్యల్ని మరొకసారి తెర మీదకి తీసుకుని వచ్చి మన పార్టీ ఈరోజు ముందుకు పోతున్నది. అందుకని ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే భయపడే స్థితికి ఈరోజు ప్రజల యొక్క ఆ ప్రభుత్వం పట్ల ఉన్న ఆవేశం వాళ్ళు తెలుసుకొని తర్జన భర్జన పడుతున్న ఈ సమయంలో ఈ తెలంగాణ మరి దీక్షా దినాన్ని పెద్ద ఎత్తున మరి ఇలా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకొని వెళ్ళాలి. ప్రజలకు మనం ఏమి ఇచ్చినామో అవి ఈరోజు ఏమి జరగట్లేదో మనం చెప్పాలి. ఒక చిన్న నిరుపేద ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేసుకుని తిరువురు లాంటి, వైరా లాంటి, తల్లాడ లాంటి, కల్లూరు లాంటి సెంటర్లో హాస్పిటల్ వైద్యం చేసుకున్నా మాకిస్తే మీ ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొని వచ్చినాం. ఇలా ముఖ్యమంత్రి సహాయాన్ని ఉందా లేదా ప్రజలు అర్థం చేసుకోవాలి. పెళ్లిళ్ళు అయితే ఇంటింటికి తిరిగి మేము చీరిచ్చి సోదరిమణులకు కానుకిచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కిచ్చి వచ్చినాం. ఇలా పెళ్లిళ్ళు జరగట్లేదా? వాళ్ళు తులం బంగారం అని చెప్పి నువ్వు అది పత్తలేని పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ ధాన్యం ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక 70% ప్రైవేట్ వ్యాపారస్తులకి సన్న రకానికి బోనస్ ఇస్తానన్నా రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ కాలే, ఇంకా మేము ఈ బోనస్ మాకు వస్తుందని చెప్పి కళ్ళాల్లోనే పచ్చబొడ్లు అమ్మి రైతాంగం వ్యాపారులకు అమ్ముతున్న పరిస్థితి కనపడుతున్నది. పత్తి మార్కెట్కి పోతే 5,000కు మించి ధర రావట్లే. ఇలా మిర్చి మార్కెట్లో 22,000, 23,000 ఉన్న మిర్చి 13,000కే పడిపోయిన పరిస్థితి కనపడుతున్నది. అందుకని ఇట్లా చాలా అంశాలు ఇవాళ ప్రజలకు ముందు వాళ్ళు బాధతో ఎదుర్కొంటున్న వాటికి మనం నాయకత్వం వహించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది. అందుకనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మనం ఓడిపోయినాం కాబట్టి ఇంకా మనం వదిలేద్దామని కాకుండా ఒక
సమయం ఇచ్చినాం సంవత్సరం పాటు. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే మనం విమర్శించుకుంటూ పోతే సమాజం నచ్చదు కాబట్టి సంవత్సరం పాటు మన అందరం కూడా చిన్న చిన్న కార్యక్రమాలకు మనం అటెండ్ అయినాం. కేసీఆర్ గారు కూడా ఆధ్వర్యంతోనే వారు ఇంకా బయటికి రాలే. కొద్ది రోజుల్లోనే వారు కూడా మరొక ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని మనకు మంచి బలమైన ఒక శక్తినిచ్చే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద ఒక తగు ఎజెండాతో కేసీఆర్ గారు తప్పనిసరిగా మన మధ్యలకు ప్రజల మధ్యలకు రావడం ఖాయం. మనందరం కూడా సంసిద్ధులుగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న బాధలని పరిష్కరించే దానికోసం నాయకత్వం వహించే స్థాయికి మనందరం తిరిగి ఈ దీక్షా దివస్ రోజు ఒక దీక్షగా మనందరం ఒక అంకుటిత దీక్షగా మరి పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ పెద్ద సంఖ్యలో హాజరైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ రోజున ఈ దీక్షా దివస్ మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇది ఖచ్చితంగా ముందు తరాల వారు మనకు తెలంగాణ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు సాధించారు అనేది గుర్తు చేసేదానికి, ఎవరు కూడా మర్చిపోకుండా ఉండేదానికి మనము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దానిలోనే భాగంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది ముందు తరాలకు తెలిసే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా తీసుకుపోవాలి. ఇక సరే, ఉద్యమం గురించి ఉద్యమకారులందరూ కూడా చాలా మంది అన్ని చెప్పినారు. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ల గురించి ఒక విషయం, ఫ్యూచర్ గురించి ఒక విషయం, రెండే విషయాలు చెప్తా. నిజంగా మొన్న ఎలక్షన్లో జనానికి కూడా బహుశా ఇప్పటికీ అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చిర్రో, మనం ఎందుకు ఓడిపోయినామో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కాలేదు, జనానికి కూడా ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. ఫ్యూచర్ గురించి ఏంటంటే ఖచ్చితంగా మనం ఇంతకు ముందే ఎట్లా జనంలో ఉండి జనం కోసం పనిచేసినాము, మనకు ఎవరి మీద కోపం వద్దు, కక్ష అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఇంతకుముందు జనంలో ఎట్లుండి జనం కోసమే పనిచేసినాము, ఇప్పుడు కూడా అదే విధంగా ఖచ్చితంగా జనం కోసమే పనిచేద్దాం, జనంలో ఉందాం. తప్పకుండా మనని వచ్చే రోజుల్లో జనం ఆశీర్వదిస్తారు. మీరు ఖచ్చితంగా అందరూ కార్యకర్తలకు, నాయకులకు ఒకటే మాట చెప్తున్నా, ఖచ్చితంగా జనం కోసం పనిచేద్దాం. ఖచ్చితంగా వచ్చే రోజులు మనయే. కాబట్టి దయచేసి మీరందరూ ఎవరి మీద కోపము లేకుంటే ఇంకోటి పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. సరే, జనం ఎందుకు ఇస్తున్నారు, నేను చూసిన కాడికైతే ఇప్పటికి కూడా నిజంగా వాళ్ళకి అర్థం కాలేదు మనం ఎందుకు ఓడిచ్చిర్రు, నిజమేనా? కాబట్టి మీరందరూ దయచేసి అవన్నీ మర్చిపోయి మనకు వాడు చేసిండు, వీడు చేసిండు, చేయలేదు, సరే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ మనం అనుకుంటే రాదు. కాబట్టి ఖచ్చితంగా మీరు జనం కోసం పనిచేద్దాం. ఎప్పటి మాదిరే, ఇంత ముందున్న మాదిరే ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే. జనం మనల్ని తప్పకుండా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, మా మధు అప్పటికే ఒకటే నిమిషం అంటున్నాడు. సరే, కానీ ఏ పర్లేదు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి అనేక మంది సహకరించారు. వేదిక మీద ఉన్నటువంటి మన ఇన్ఛార్జి గారు రవీంద్రరావు గారు, అజయ్ కుమార్ గారు, వెంకట వీరయ్య గారు, ఉపేందర్ రెడ్డి గారు, కమల్ రాజు గారు, అలాగే చంద్రావతి గారు, ఖమ్మం నగర అధ్యక్షులు నాగరాజు గారు, రూరల్ మండల అధ్యక్షులు వేణు గారు, ప్రత్యేకించి ఉద్యమకారులు, వేదిక మీద ఉన్నటువంటి ఉద్యమకారులు, వేదిక ముందున్నటువంటి ఉద్యమకారులు, వీరందరి కృషి. గత 4 రోజులుగా దీక్షా దివాస్ జరపాలి అని అంటే గతంలో వాళ్ళకున్నటువంటి అనుభవాలు, వాళ్ళు కొట్లాడినటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి, ఎందుకంటే జైళ్ల పాలయ్యి పోలీసు దెబ్బలు తిన్నారు, అన్నీ కూడా వాళ్ళకు ఒకసారి గుర్తుకొచ్చేసి అన్నా మేము వస్తాం, మేమే వర్క్ చేస్తామని చెప్పి ఈ ఉద్యమకారులందరూ కూడా లోన చిత్ర ప్రదర్శన కూడా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. కొంతమందిని వేదిక మీదకి పిలవలేకపోయాం, అన్యదా భావించొద్దు. అలాగే అన్ని మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రత్యేకించి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్, రైతు సంఘం అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, ఇట్లా రకరకాల అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యమై రాష్ట్రంలో ఎక్కడ జరగనంత విధంగా ఖమ్మం జిల్లాలో ఈ యొక్క ప్రోగ్రాం జరిగిందంటే అది మీ వల్ల జరిగింది. ఆ క్రెడిట్ మీకు పోతుందని తెలియజేస్తున్నాం. 2 విషయాలు చెప్పి రవీంద్ర, ఎందుకంటే లాస్ట్ బ్యాట్స్మెన్ ఆయన కాబట్టి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, కేసీఆర్ గారితో సన్నిహితంగా తిరిగినవాడు, 10 సంవత్సరాలు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నవాడు కాబట్టి మరిన్ని విషయాలు చెప్తారు. ఈరోజు దీక్షా దివాస్ అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం రావటం కోసం మనం
పునాది వేసుకున్న రోజు, పునాది పడ్డ రోజు. మన ఇల్లు కట్టుకోవాలంటే పునాది పడాలి. తెలంగాణకు పునాది పడ్డది ఏది అంటే దీక్షా దివాస్. నవంబర్ 29వ రోజున ఒక మంచి పుణ్యమైన రోజు తెలంగాణ రాష్ట్రం కోసం. మీ అందరికీ తెలుసు, చాలా మంది అనుకుంటారు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం అంటే అనేక అవమానాలు, మనకు మాట్లాడటం రాదు, భాష రాదు, మన సంస్కృతి తెలియదు, మన బట్టలు కట్టుకోవడం రాదనే వాళ్ళు, లాస్ట్కి బిర్యానీ చేయడం కూడా రాదని మన్ని హవహేళన చేసినటువంటి పాలకులు ఆ రోజు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు యావత్ భారతదేశం తిరిగి చూసే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మీరు ఢిల్లీ పోండి, బాంబే పోండి, అమెరికా పోండి, ఆస్ట్రేలియా పోండి, ఎక్కడి నుంచి వచ్చారంటే తెలంగాణ. తెలంగాణ ఈజ్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా అని వాళ్ళు చెప్తున్నారు. ఇలా అమెరికా వెళ్ళండి, ఏ కంపెనీకి వెళ్ళండి, ఎవరి పేరు వినపడుతుంది? కేటీఆర్. అవునా కాదా? అమెరికాలో ఏ గూగుల్కి వెళ్ళండి, మైక్రోసాఫ్ట్కి వెళ్ళండి, ఏ సంస్థకి వెళ్ళండి, వినిపించే పేరు కేటీఆర్. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సాధించుకుంది. కానీ ఒకప్పుడు 2003లో తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు అమెరికా వస్తే 2003లో మీటింగ్ పెడితే 9 మంది వచ్చారు. కాలిఫోర్నియాలో 6 తెలంగాణ వాళ్ళు, 3 ఆంధ్ర వాళ్ళు కూడా బలవంతంగా నేను పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత బతుకమ్మ ఆడదామని చెప్పి అందరికి ఫోన్లు చేస్తే ఎవరు రాలే. 11 మంది వచ్చారు, ఎవడు వెన్యూ ఇవ్వలేదు. బతుకమ్మ అంటే ఏంటి? ఎవరో లేబర్ ఆడేటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి అమెరికాలో ఎందుకు ఆడుతున్నారని ఆ రోజు అవహేళన చేసిన అమెరికాలోనే ఈ రోజు ఒక్కొక్క బతుకమ్మకు 30,000 మంది హాజరవుతున్నారు. ఈరోజు ఎంతమంది ఆడబిడ్డలు ఇలా బతుకమ్మ ఆడుతారు గర్వంగా. మన పార్టీ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా బతుకమ్మ వచ్చిందంటే కొత్త చీరలు కట్టుకొని బ్రహ్మాండంగా బతుకమ్మలు ఎత్తుకొని ప్రతి సెంటర్లో బతుకమ్మని ఇలా ఆడుకునే పరిస్థితి తీసుకొచ్చి మన సంస్కృతిని నిలబెట్టిన మహానాయకుడు కేసీఆర్. కేసీఆర్ అంటే 3 అక్షరాలే కాదు, కేసీఆర్ అంటే తెలంగాణ, కేసీఆర్ అంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ గారి పేరు ఉంటది. ఉండదా? ఉండదా? ఉంటది. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే ఒక కారణ జన్ముడు. కే అంటే కారణ జన్ముడు, సి అంటే అపర చాణక్యుడు, సి అంటే చాణక్యుడు, ఆర్ అంటే రెవల్యూషనరీ లీడర్, ఒక చెగువేరా లాంటి వాడు. ఈ తెలంగాణకి టార్చ్ లైట్ అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ ప్రపంచ చరిత్రలో తెలంగాణ పటాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. భారతదేశం ఉన్నంత కాలం గాంధీ మహాత్ముడు గారి పేరు ఏ విధంగా ఉంటుందో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు ఉంటది. కేసీఆర్ గారి అడుగులో అడుగై కేసీఆర్ గారికి వెన్నుదన్నై నిలబడినటువంటి అనేక మంది ఉద్యమకారులు ఈ యొక్క మీటింగ్ లో ఉన్నారు. వారందరికీ మీరందరూ మనం ఇచ్చే గౌరవంగా ఒక్క 10 సెకండ్లు ఆగకుండా చప్పట్లు కొట్టండి. అందరూ 10 సెకండ్లు గట్టిగా గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. అట్లాగే చివరిగా ఈ యొక్క భోజన కార్యక్రమానికి మనకు ఏర్పాటు చేసినటువంటి మన రాజ్యసభ సభ్యులు వారు ఈ రోజు కొత్తగూడెం వారు ఇన్ఛార్జిగా వెళ్ళారు. ఇక్కడ ఉండాల్సి ఉంటే కొత్తగూడెం ఇన్ఛార్జిగా వెళ్ళారు. వారికి కూడా ఈ రోజు భోజన ఏర్పాటు చేయమని కానీ వారు ఏర్పాటు చేశారు. వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన యొక్క ఇన్ఛార్జి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అన్న తక్కెలపల్లి రవీంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే అధికారంలోకి రావడానికి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి చాలామంది అమాయకమైనటువంటి ప్రజలు నమ్మి ఓట్లేశారు. తెలంగాణ ఎలా వచ్చింది అంటే మీ సేవా కేంద్రంలోకి పోయి ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెడితే మరి ఎట్లా డౌన్లోడ్ అయ్యి వచ్చిందో అట్లా తెలంగాణ రాష్ట్రం రాలేదు అని చెప్పడం కోసమే మరొకసారి ఈ దీక్షా దివాస్ని మనందరం కూడా ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ నినాదాన్ని గతంలో చాలామంది మాట్లాడారు దశాబ్దాల తరబడి. కానీ మరి వాళ్ళు ఏమైపోయారు? కానీ తెలంగాణ రాష్ట్రం కోసమే పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నిలబడినటువంటి వ్యక్తి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు అనేటువంటి దాన్ని మనందరం కూడా మరి మర్చిపోకూడదు. ఎందుకంటే
ఆనాడు 2001లో ప్రారంభించిన నాడు 2014 తెలంగాణ వచ్చే నాటికి చాలామందికి తక్కువ వయసు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఓట్లు వచ్చినాయి, వాళ్ళకి తెలంగాణ ఎట్లొచ్చిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. అందుకనే ఇప్పుడు మరి వాళ్ళు ఉద్యోగాలంటేనో లేకపోతే ఉపాధి అంటేనో అబద్ధాలు చెప్తా ఉంటే నమ్ముతూ ఉన్నారు. అందుకనే అది కాదు, తెలంగాణ రావటం కోసం ఆనాడు జరిగినటువంటి ఉద్యమాన్ని, ఈనాడు 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని, ఇవన్నిటినీ మరి మనం కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఈ దీక్షా దివాస్. అందుకే మరి ఆనాడు పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణ వస్తే అత్యంత దీనమైనటువంటి స్థితిలోకి పోతుంది అని చెప్పారు. కానీ 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. మరి ఇప్పుడేం చెప్తున్నారు, వాళ్ళు ఎక్కగానే మా ఇంట్లో బియ్యం లేవని చెప్తే ఎవడు పిల్లనీయడానికి రాడు. అందుకని వాళ్ళు ఏం చెప్పారు, 6 లక్షలు అప్పు ఉందని చెబితే ఎవడు పెట్టుబడులు పెట్టట్లేదు, ఎవరు రియల్ ఎస్టేట్ లేదు. అందుకని రాష్ట్రం 11 నెలల్లోనే దివాలా తీయించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మళ్ళీ దివాలా తీయించాలంటే మనం ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసం మనందరం కూడా ఈ దీక్షా దివాస్ సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలి. బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గ్రామాల్లో మరింత విస్తరించే దానికోసం ముందుకు సాగాలని నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఉద్యమాభినందనలు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు దీక్షా దివస్లో భాగంగా మీ ముందు మాట్లాడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది, మరియు గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆనాడు చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఖమ్మం జిల్లా నుంచి నాకు వచ్చింది. ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీ అందరికీ సుపరిచితమే. అయితే అప్పుడు ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నా కానీ సమయానుభవం ఉంది కాబట్టి నేను ఒక 2-3 విషయాలు మాత్రం పంచుకోదలుచుకున్నాను. వాస్తవంగా నేను చదువుకుంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సడన్గా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా, అంటే తెలంగాణ ఉద్యమం నేపథ్యం అంత ఐడియా ఉన్నా కానీ అంత పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేసే అవకాశం రావడం మాత్రం నిజంగా జీవితంలో అదొక గొప్ప అనుభవం, ఎవరు కూడా మర్చిపోలేనిది. అయితే ఇక్కడ ఖమ్మం జిల్లాలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఆ రోజు సిపిఐ పార్టీగా, ఈరోజు పార్టీ పేరు ఇక్కడ అప్రస్తుతం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాలి, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ వేదికలో ఏ పార్టీలు తెలంగాణకి సపోర్ట్ చేశాయి, ఏ రాజకీయ నాయకులు వేరే పార్టీలలో ఉన్న తెలంగాణ మీద అభిమానం ఉన్నా కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, కొంతమంది డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా కానీ ఇండైరెక్ట్గా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏ రకంగా ఉన్నామనేది, ప్రస్తుత కాలం ఏ రకంగా ఉందనేది మనందరికీ తెలుసు. నేను ప్రతి విషయం మీకు చెప్పకపోయినా కానీ ఇప్పుడే జస్ట్ మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఈరోజు దీక్షా దివస్ కాబట్టి మేమందరం కూడా అక్కడ పళ్ళు బ్రెడ్ పంచాలనుకున్నప్పుడు బెడ్ మీద డెలివరీ, నైటే డెలివరీ అయిన ఆడపిల్ల కూడా అమ్మాయి అంటోంది మళ్ళీ కేసీఆర్ గారే రావాలి అని. సో ఈ మార్పు అనేది మళ్ళీ ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో మనం అందరం కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఏం జరిగినా కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో కానివ్వండి, లేకపోతే ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా కానివ్వండి, మనందరం కూడా సమన్వయ లోపం ఏదైతే ఉందో పార్టీలో అదంతా కూడా ఈరోజు మనం దాన్ని పక్కన పెట్టి సమన్వయ లోపం లేకుండా ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ఇక్కడ జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఒక నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకొని చక్కటి బాధ్యతను కమిటెడ్గా ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా అందజేస్తే ఖచ్చితంగా మన పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఇదే గులాబీ జెండా రెపరెపలాడుతుంది మన ఖమ్మం జిల్లాలో. కాబట్టి ఇది ఒక సూచనగా మీరు భావించాలని నేను కోరుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి. ఈరోజు ఉద్యమ కాలంలో చివరి రోజు అసెంబ్లీలో తెలంగాణ కోసం పాటుపడేటటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు ఆ రోజు చివరి అవకాశం దొరికింది తెలంగాణ వాదం గురించి వినిపించడానికి. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు వేదిక మీద వెంకట వీరయ్య గారు ఉన్నారు, బహుశా వారికి గుర్తుండాలి, కొద్దిమంది ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం వచ్చింది తెలంగాణ గురించి మాట్లాడడానికి. ఆన్ రికార్డ్గా ఈరోజు తెలంగాణ హిస్టరీలో ఈరోజు చంద్రావతి మాట్లాడింది అనేది ఒకటి వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం వల్ల, దాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారి వల్ల. కాబట్టి అటువంటి అవకాశం వచ్చినందుకు నేను ఎప్పుడు కూడా మన ఖమ్మం జిల్లా బిడ్డగా నాకు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. కానీ మనందరం కూడా ఒక్క మాట ఆలోచన చేసుకోవాలి. ఇందాక రామూర్తి అన్న మాట్లాడినప్పుడు చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు.
ఇప్పటికైనా కానీ మన ఖమ్మం జిల్లా ప్రజలు చక్కటి రాజకీయ నేపథ్యం ఉంది, లేకపోతే చైతన్యం ఉంది, ఖమ్మం జిల్లా గురించి ప్రత్యేకంగా రాజకీయాల్లో ఒక మంచి స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం నిలబెట్టుకొని ఖచ్చితంగా ఈరోజు భవిష్యత్తు కాలంలో మరింత నిర్మాణాత్మకమైన ఉద్యమాన్ని నిలబెడదాము. ప్రజల కోసం, ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల అవసరాల కోసం, ప్రజల కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు ఉన్నారనే ధైర్యం ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. గతం మనం చూసాం, ఇందాక ఏవి కూడా చూసాం, కానీ స్వీయ అనుభవంలో మరెన్నో అనుభవాలు ఉన్నాయి. ఆ రోజు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు హరీష్ రావు గారు, మేము హరీష్ రావు గారు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి మేము చైర్లో ఉన్నాము. గవర్నర్ గారి స్పీచ్ జరుగుతున్నప్పుడు నా మీద నుంచే ఎగిరి దూకారు ఆయన, పేపర్లు చింపి గవర్నర్ మీద వేశారు. మీ అందరికీ కూడా బహుశా గుర్తుండాలి. ఆ తర్వాత నుండి ఎందరో ఉద్యమకారులు వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు, కుటుంబాలను పక్కనగా పెట్టారు, చాలామంది విద్యార్థులు వాళ్ళ చదువుల్ని పక్కన పెట్టారు. కాబట్టి అటువంటి ఉద్యమకారులు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం నిలబెట్టుకొని మరింత పట్టుదలతో మనందరం కూడా పనిచేయాలని, ఎటువంటి రాజకీయ ద్వేషాలకు తావివ్వకుండా అందరం కలిసికట్టుగా ఈక్వల్గా ఉన్నామనే భావన రాజకీయ నాయకులు ఇవ్వాలి, కార్యకర్తలు ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు పై స్థాయి వరకు కూడా మా యొక్క అభిలాషను మీరు చెప్పాలని నేను కోరుకుంటున్నాను గట్టిగా. ఎందుకంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చినా రాకపోయినా కార్యకర్తలు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు, కానీ ప్రతిసారి ఇలా వస్తారని మీరు అనుకోవద్దు. పార్టీ మీద ప్రేమ ఉంది కాబట్టి అందరం వస్తూ ఉన్నాము. ఈ ప్రేమని మరింత బలం పెట్టుకుంటారో లేకపోతే పోగొట్టుకుంటారో నాయకుల ఇష్టం. కానీ నేను మాత్రం ఒక తెలంగాణ బిడ్డగా ఈరోజు ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మొదటగా జాయిన్ అయ్యాను టీఆర్ఎస్ పార్టీలో. ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, కానీ నాకు పట్టుమని ఒక 5గురు కూడా లేరు నా వెనకాల. ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యం ఉంది టీఆర్ఎస్ పార్టీకి. ఆ రోజు అక్కడ మండల్ ప్రెసిడెంట్గా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఈరోజు ఇసుకేస్తే రాలనంత వరకు జనం ఉన్నారు. కాబట్టి బలం పెరిగింది, కొత్త నీరు వస్తుంది, పాత నీరు పోతుంది, పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. కానీ ఈరోజు మన యొక్క లక్ష్యం ఒకటే, లక్ష్య సాధన కోసం ఈరోజు పెట్టినటువంటి ఈ దీక్షా దివస్ స్పిరిట్ని అందరం కూడా తీసుకెళ్దాం. మన జిల్లాలో నలుమూలలో కూడా దీన్ని చేసే విధంగా మన అందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ, ఆ రోజు సకల జనులు ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చారో, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, కులాలకు మతాలకు అతీతంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, ముసలి వాళ్ళు అందరూ కూడా, వికలాంగులతో సహా అందరూ కూడా మనందరూ రాస్తాలోకలు చేశాం, జైలు భరో కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈరోజు రోడ్ల మీద ఉండే వంటవార్పులు కూడా చేశాం. ఆ రోజులు మధుర స్మృతులు. మనకంటూ కూడా ఒక చరిత్రలో ఒక పేజీ ఉంది అంటే తెలంగాణ ఉద్యమం మాత్రమే. కాబట్టి దాన్ని ఈరోజు మనందరం కూడా కుటుంబంలాగా భావించి మరింత ముందుకు వెళ్ళాలని, ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నందుకు కూడా అధ్యక్షుల వారిని కొంచెం మన్నించవలసిందిగా ఆవేశం అనేది వస్తుంది. ఈరోజు దీక్షా దివస్ మన నాయకుడు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ తెలంగాణ స్ఫూర్తిని రగిలించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. తెలంగాణ స్ఫూర్తితోటే తెలంగాణ సాధించుకున్నాం అహింసా మార్గంలో. తెలంగాణ స్ఫూర్తితోటే ఇప్పుడే చూసాం 10 ఏళ్లలో వెనకబడ్డ నా తెలంగాణ అనే దాన్ని బ్రహ్మాండంగా ముందు వరుసలో ఉంచాం. ఈరోజు ఆ స్ఫూర్తిని కోల్పోయింది ఈ ప్రభుత్వం. ఆ రోజు మిత్రులు చెప్పారు, తెలంగాణ స్ఫూర్తి లేకపోయినా, తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా వ్యక్తులను తీసుకొని పరిపాలన చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ గారు. కానీ అక్కడ నాయకుడికి స్ఫూర్తి ఉంది, ఇక్కడ నాయకుడికి స్ఫూర్తి లేదు. ఇప్పుడే చూసాం కరెంట్ 2 సార్లు పోయింది. చూసాం గురుకులాల్లో పాయిజనింగ్ జరిగి చాలామంది హాస్పిటల్లో చేరారు. చూస్తున్నాం మనం కొన్ని హాస్టల్లో కొట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఆ స్ఫూర్తి పోయింది. ఇది నా తెలంగాణ. ఆ రోజు ఉద్యమంలో కనుక పరిశీలిస్తే ఇది ఉద్యమాన్ని మనం ఇంతకుముందు మాట్లాడినట్టు, మిత్రులు మాట్లాడినట్టు ఒక సైడే చూశారు. రెండో వైపు ఇది మేధావుల ఆలోచన. ఇది మేధావుల ఆలోచన. ఎందుకంటే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ అందరూ కూడా నా తెలంగాణ రావాలి, నా తెలంగాణ వస్తే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, దీనికి నాయకుడిగా కేసీఆర్ గారు ఉంటేనే సాధ్యమవుతుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు పెట్టి ఉద్యమాన్ని చేయించారు. కాబట్టి ఇది మేధావుల ఆలోచన. యూనివర్సిటీలు కదిలాయి. ఖమ్మంలో కూడా మా ఆర్జేసీ కళాశాల నుండి ప్రొఫెసర్స్ వైస్ ఛాన్సలర్ స్వయంగా లింగమూర్తి గారు ఖమ్మంకి వచ్చి బ్రహ్మాండంగా విద్యార్థులతోటి మరి ఉద్యమం వైపు తీసుకెళ్లారు. చాలా కూలంకుషంగా, అంటే తెలంగాణ వస్తే ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతాం, మన యొక్క ఆదాయం ఎక్కడుంది, మనకు జరుగుతున్నటువంటి న్యాయం ఎక్కడుంది అనేది చెప్పగలిగారు. కాబట్టే ఇవాళ బ్రహ్మాండంగా ఆ స్ఫూర్తితోటి మనం 10 ఏళ్లలో తెలంగాణ ముందు వరుసలో ఉంచాం. ఈరోజు
ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వ నాయకుడికి ఆ స్ఫూర్తి లేదు. కాబట్టే ఈరోజు ప్రజలకు నష్టం జరగబోతుంది. మళ్ళీ వెనకబడుతున్నాం. ఐటీ పరిశ్రమలు చూసాం. ఎంతోమంది ఐటీ గన్లందరూ కూడా తెలంగాణకి పిలిపించి ఇది నీ తెలంగాణ, మన తెలంగాణ అభివృద్ధి చేద్దామని చెప్పి కేటీఆర్ గారు ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ఖమ్మంలో ఐటీ హబ్. అలాంటి స్ఫూర్తిని ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ నాయకుడికే సరిగా స్ఫూర్తి లేకపోవటం. కాబట్టి ఈ దీక్షా దివస్ ద్వారా మళ్ళీ తెలంగాణ నినాదంతో మళ్ళీ ఆ స్ఫూర్తిని రగిలించాల్సిన అవసరం మనకు ఉంది. ఈరోజు సాధించుకున్న తెలంగాణ అలాగే బంగారు తెలంగాణగా మనం మాట్లాడాలంటే గంటకు పైగా మాట్లాడచ్చు. ఎన్ని అంశాలు ఆఖరికి శ్మశాన వాటికలు కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి మరి వాటిని కూడా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే ఒక చిన్న అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా చేసినటువంటి మనిషి కేసీఆర్ గారు. ఆయనతో ఉన్న అనుబంధంతో చెప్తున్నాను. పిల్లవాడు లాగుంటాడు. నడి వయసులో వాళ్ళతోటి అదేవిధంగా సంభాషిస్తాడు. 60 ఏళ్ళు పైన వాళ్ళతో కూడా ఎంత గొప్పగా వాళ్ళకి దగ్గర అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి ప్రదాత. మీ అందరి ముందు మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే మేధావులందరూ కూడా ఎంతో ఆలోచించో తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. కాబట్టి మళ్ళీ తెలంగాణ స్ఫూర్తి కోల్పోతున్నాం. విద్యుత్ శాఖ వాళ్ళందరూ అయితే నాకు ఇంకా గుర్తు, తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మీకు కరెంట్ ఉండదని చెప్పారు. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళని ఎలగొట్టేసి మాకు అవకాశం ఏంటి మేము చూపెడతామని చెప్పారు. ఎలా సరిపోతారు ఉద్యోగస్తులు అంటే మేము డబల్ డ్యూటీ చేస్తాం. వాళ్ళు ఉంటే ఏదో మోసం చేస్తారు. కాడికి కరెంటు ఉండదని చెప్పిన వాళ్ళకి ఇవాళ బ్రహ్మాండంగా 24 అవర్స్ మనందరం చూస్తున్నాం, కరెంటు సాధించాం. అది తెలంగాణ స్ఫూర్తి. కాడికి ఆ స్ఫూర్తి రగిలించడానికి మళ్ళీ పాత కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆనాడు రవీంద్రనాథ్ న్యాయవాది 69లో అమరణ దీక్ష చేశాడు. రాష్ట్రం రగిలింది. తర్వాత రామదాసు వీళ్ళంతా పాల్వంచలో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. రాష్ట్ర ఉద్యోగులు రగిలింది. కానీ నవంబర్ ఘటన వరకు మాత్రమే మీకు వివరిస్తాను నేను. నవంబర్ 29వ తారీఖున తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రథసారథి, ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రమే ఏకైక ఏజెండా. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక ఏజెండా తీసుకొని ఆ సాధించిన ఏకైక నాయకుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ నాకు తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆ 2029లో చూడండి ఒకసారి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మన పార్టీ చేసిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు దీని ద్వారా చూసాం మనందరం. దాని గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మన అభివృద్ధి ఖమ్మం జిల్లాలో ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది, ఖమ్మం జిల్లాలో కూడా అభివృద్ధి అందరికీ అది జగమెరిగిన సత్యం. మరి 29వ తారీఖు అలుగునూరు దగ్గర అరెస్ట్ చేస్తే 28 చూడండి ఎంత మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల్లో చర్చ పెట్టాలి మీరు. ఎంత మోసపూరితమైన పార్టీ. 28/11/2009లోనే అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న ఆంధ్రవాదులను ఎల్లగొట్టడం కోసం, రాష్ట్రాన్ని పడగొట్టడం కోసం కుట్రబన్ని ఊరేగింపు చేస్తున్నారని కేసులో రాశారు. అరెస్ట్ చేసింది 29వ తారీఖు. మరి కంప్లైంట్ ఇచ్చింది ఏఎస్ఐ, అనామకుడు కాదు కంప్లైంట్ ఇచ్చింది, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. 28వ తారీఖు అసలు కేసీఆర్ గారు బయలుదేరలేదు ఇంటి నుంచి. 29వ తారీఖు నాడు బయలుదేరిండు. 28వ తారీఖు నాడే ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నుంచి వీళ్ళు ర్యాలీ చేశారని చెప్పేసి కేసు పెట్టాడు. కేసీఆర్ గారు చేశారని పెట్టారు. దీంట్లో ఆనాడు కేసీఆర్ గారు ఏమన్ను, మన మిత్రుడు ఉద్యమకారుడు ఆనాటి నుండి ఈనాటి వరకు సుబ్బారావు గారు ఏటు
ఇంకా నాయన్ నర్సిరెడ్డి గారు అందరూ ఉన్నారు. ఆ తర్వాత జైల్లో ఆ రోజు జడ్జెస్ ఎవరు లేకపోతే సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ చేశారు, శ్రీరామూర్తి గారి దగ్గర, అది బేబీ మీమ్ స్కూల్ దగ్గర. కానీ ఆనాడు సమైక్యవాదులు కాంగ్రెస్ ప్రభుత్వం కలలుగన్నది ఖమ్మం జిల్లాలో ఇది సమైక్యవాదుల జిల్లా, ఇక్కడ సమైక్యవాదులు ఎక్కువ ఉంటారు, అక్కడున్న రాజకీయ పార్టీల కింద ప్రజలు ఎవరు కూడా తెలంగాణ వాదులు కాదని అక్కడే పప్పులో కాలేశారు. ఇక్కడ రాజకీయ పార్టీలు ఏ అభిప్రాయంతో ఉన్న నాయకులు, ప్రజలు మాత్రం తెలంగాణ అనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రజల నినాదం మార్చి తెలంగాణే, 4.5 కోట్ల మంది ప్రజల నినాదం తెలంగాణే. కావున రాజకీయ నాయకుల అభిప్రాయాలు వేరు ఉండొచ్చు, కానీ ఆ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ అయిన పిమ్మట ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడున్న న్యాయవాదులు, ఇక్కడున్న తెలంగాణ అభిమానులు అడ్డం పడి కేసీఆర్కి వెహికల్కి అడ్డం పడి దెబ్బలు తిన్న ఘటన మనం మర్చిపోలేను. ఆ ఘటనతోనే ఉవ్వెత్తున రాష్ట్రమంతా తెలంగాణ ఉద్యమం రగిలిపోయింది. ఆ తర్వాత జైలు నుంచి కేసీఆర్ గారిని ఆరోగ్య రీత్యా బాగలేక ఖమ్మం పట్టుకొని వచ్చారు, ఖమ్మం హాస్పిటల్లో వేశారు. ఖమ్మం హాస్పిటల్లో మేమందరం మమ్మల్ని చూడాలా, మీరేం చేస్తున్నారో మాకు తెలియదు అని మేము న్యాయవాదులుగా మేము ధర్నా చేసాము. మా తమ్ముడు ఇక్కడ సునారావు కూడా ఉన్నాడు. మేము ధర్నా చేస్తే మమ్మల్ని ఆనాడున్న కలెక్టర్ ఉషారాణి గారు హాస్పిటల్కి అనుమతించింది. ఆ హాస్పిటల్లో జరిగిన ఘటన ఒక్కడే మీకు వివరించి నేను ముగిస్తాను. ఏంటి ఆనాడు హాస్పిటల్లో కేసీఆర్ గారు మాతో మాట్లాడాడు, మనం బెయిల్ పెట్టవద్దు, తెలంగాణ ఎంత దుర్మార్గమైన కుట్ర పన్నారు సమైక్యవాదులు అంటే, ఆనాడు ఉన్న ఎస్పీ క్రాంతిరాణ తాత, ఆనాడున్న పోలీస్ వ్యవస్థ మొత్తం తీవ్ర నిర్బంధంలో ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కనీసం చీమన కూడా దూరలేని పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. కేటీఆర్ వస్తే కేటీఆర్ని అరెస్ట్ చేయడం, హరీష్ రావు వస్తే హరీష్ రావుని అరెస్ట్ చేయడం, దాదాపు ఎవరిని హాస్పిటల్ అంచులు కూడా రానికుండా క్రాంతిరాణ తాత నాయకత్వంలో సమైక్యవాది నాయకత్వంలో అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉషారాణి కలెక్టర్ మమ్మల్ని లోన పిలిచి ఆమె ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పండి అని, మనం నాయకుడికి చెప్పేంత వాళ్ళం కాదు. కానీ అదే కేసీఆర్ గారు అదృష్టం, నేను ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉండి 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ఉండి తెలంగాణ సాధించిన వాళ్ళలో నేను ఒక్కడిని. నాకు అంతకన్నా మించిన పదవి ఏం అవసరం లేదు, నాకే పదవి ఇస్తానా, ఇక్కడ అజయ్ కుమార్ గారు ఉన్నారు, నీకు పీపీ పదవి ఇప్పిస్తానా, నేను వద్దు సార్ అని చెప్పాను. అందుకని నేను నాకు జీపీ పదవి ఇప్పిస్తాను, నాకు వద్దు, నా పార్టీ కోసం పనిచేస్తాను, నేను పార్టీ ప్రజల కోసం పనిచేస్తాను, నేను తెలంగాణ స్వలాభం కోసం పనిచేస్తాను సార్, మాకు అవకాశం ఉంటే అది చేయండి అని చెప్పాను నేను అజయ్ కుమార్ గారికి కానీ, అంతకుముందు నాయకత్వానికి కానీ, ఇప్పుడున్న నాయకత్వానికి కానీ. అందువల్ల నేను ఈ అదృష్టం ఎవరికి ఉంటుంది, ఈ అదృష్టం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో విజయం సాధించిన గొప్ప జూన్ 2/6 నా జీవితం ధన్యమైంది, ఉద్యమకారుల జీవితం ధన్యమైంది. ఉద్యమకారులకి పదవులు ఎందుకయ్యా, ఉద్యమకారులకి పదవులు కాదు, ఉద్యమకారు జీవితాలు ధన్యమైనవి, అది సాధించినాం మనం. కానీ ఆనాడు కేసీఆర్ గారు నా ఫోన్ నుంచి హ్యూమన్ రైట్స్ కమిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రోసయ్య గారితో మాట్లాడాడు. నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేతని, ఎంపీని, నన్ను పట్టుకొని ఇక హాస్పిటల్లో పెట్టి సరైన వైద్యం లేకుండా, సరైన వసతులు లేకుండా తీవ్ర నిర్బంధంలో ఉంచారు, మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చేసిన విజ్ఞప్తి, చేసిన డిమాండ్ మేరకు ఇక్కడున్న న్యాయవాదులు, ఇక్కడున్న ప్రజల ఉద్యమం మేరకు నిమ్స్ హాస్పిటల్కి వేయడం జరిగింది. ఇక నిమ్స్ తర్వాత డిసెంబర్ 9న ఈ రాష్ట్రం, ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, మీరు అంటే మోసపూరితమైన పార్టీ కాంగ్రెస్ ఏ విధంగా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఎం పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు లెటర్లు ఇచ్చాయి తెలంగాణ ఇవ్వమని చెప్పేసి. కానీ తెలంగాణ డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేశారు. ఇక ప్రకటన చేసిన తర్వాత కుట్రలు మొదలైనాయి. ఏ విధాలు కుట్రలు మొదలైనాయి, మీరు ఏ పార్టీలు అయితే తెలంగాణ ఇవ్వమని చెప్పాయో అదే రాజకీయ పార్టీలు ఆంధ్రలో ఎంపీలతో రాజీనామా చేపించి వాళ్ళందరి ద్వారా చెప్పి జనవరి 23న మళ్ళీ తెలంగాణ ఇవ్వట్లేదు, దీనికోసం శ్రీకృష్ణ కమిటీ చేస్తున్నానని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 1200 మంది చావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ ముద్దాయిలు, కాంగ్రెస్ పార్టీ అమరవీరులకి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఆనాడు ఒకళ్ళు తెలంగాణ సపోర్ట్ చేసిన పార్టీలు మాత్రమే తప్ప తెలంగాణ ఉద్యమంలో మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే 1200 మంది చచ్చిపోయారు. అందుకనే ప్రజలారా ఇవాళ అర్థం చేసుకోవాలి, మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందింది,
రాజకీయంగా అభివృద్ధి పరంగా ఏ విధంగా ఉంది, ఖమ్మం జిల్లా నీటి రంగంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఏం చేస్తున్నారని ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను మీరు అవగాహన చేసుకొని తెలంగాణ ఇవాళ నాకు ఒక మిత్రుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసి మీరెవరు పార్టీలు మారొద్దని చెప్పండి మీ కార్యకర్తలకి, ఎందుకంటే ఆడ ఏమి లేదు అయిపోయిందిగా. ఈ భారతదేశంలో 11 నెలల్లో 11 నెలల్లో ఇంత వ్యతిరేకత వచ్చిన పార్టీ ఎక్కడ లేదు. దాదాపు వస్తే లాస్ట్ 2 ఏళ్లకో లేకపోతే 3 ఏళ్లకో వచ్చింది, కానీ 11 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, తీవ్రమైన తిరుగుబాటు నడుస్తుంది. లగచర్లలో ప్రజలు కానీ లేకపోతే నిర్మల్ జిల్లాలో ప్రజలు కానీ లేదా విద్యార్థులు కానీ తీవ్రమైన తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు భయపడి రద్దు చేసుకునే స్థితికి ఇవాళ ప్రభుత్వం వచ్చింది. అందుకని ఏ కార్యకర్తని కానీ ఎవ్వరు ఎన్ని కేసులు పెట్టినా పార్టీలు మారొద్దు, బీఆర్ఎస్ వెంటనే ఉండండి. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ అధికారంలోకి, బీఆర్ఎస్ఏ తెలంగాణ ప్రజల క్షేమాన్ని కాపాడుద్ది. అందువల్ల మీరందరూ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి పార్టీ తర్వాత రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీలో మన ఖమ్మం జిల్లా ఉద్దండులు, బ్రహ్మాండమైన ఉద్దండులు ఈ స్టేజీ మీద ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వాన మనందరం పనిచేసి బంగారు తెలంగాణ కోసం మనందరం పాటుపడదామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తారు. వ్యానులు మేము కూడా కేసీఆర్ గారిలోని కారులోనే కూర్చున్నాం. తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత చిన్నగా నాయని నరసింహారెడ్డి గారు అనే పెద్ద మనిషి ఆపి నన్ను దింపారు. ఇది ఖమ్మమే పోతున్నట్టున్నదిరా, నువ్వు ఖమ్మం వెళ్ళిపోవన్నారు. బయలుదేరినాం. టీను అప్పుడు ఈటీవీ సుధాకర్ గారు అని ఉండే ఆయన ఛానళ్ళు కారులో నేను ఖమ్మం వచ్చుకున్నాను. అప్పటికే కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. ఖమ్మం మొత్తం అట్టడుగిపోతుంది. అన్ని వర్గాల ప్రజలు, అన్ని విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, అలాగే లాయర్లు ప్రతి ఒక్కరు కూడా అయ్యో కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం ఖమ్మంలో ఉండదు అనుకున్నారు. తెలంగాణ ఖమ్మం తీసుకొస్తే కేసీఆర్ని ఏమైనా చేయొచ్చు, అవసరమైతే సంపొచ్చని ఆంధ్ర పరిపాలన వర్గాలు ఒక కుట్రతోటి ఖమ్మం తీసుకురావాలని చూసినాయి. అది అందుకనే ఖమ్మం తీసుకొచ్చారు. ఖమ్మంలో అయితే ఆంధ్ర పక్కనే ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉద్యమం లేదనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న పిల్ల జల్ల అందరూ ఏకమయ్యారు. తెలంగాణ అట్టుడుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు, ఏకమైనరు. కేసీఆర్ గారిని ఒక సంపాలని ఒక దృష్టితోటి నిజంగా అక్కడ మన కోర్టులో పెట్టారు. నేను వచ్చాను ఒక 100 మందితోటి విద్యార్థులతోటి అక్కడ రైలు పట్టాల మీద మన జైలు ముందు నిరాహార దీక్ష చేశాను. నన్ను తీసుకుపోయారు. తర్వాత 8 పోలీస్ స్టేషన్లు తిప్పారు. కేసీఆర్ గారు ఖమ్మం నుండి నిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ పోయేదాకా నేను మీ అందరికీ కనబడలేదు మిత్రమా. నన్ను పెట్టిన బాధలు, నన్ను పెట్టిన గోస 18 పోలీస్ స్టేషన్లు తిప్పారు. చివరికి నన్ను కూసుమంచి పోలీస్ స్టేషన్లో వదిలిపెట్టారు. ఎప్పుడు కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్ పోయిన తర్వాత. నేను 3 రోజుల వరకు భోజనం పెట్టకుండా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు నీ ఏం చేస్తారన్న బాధతోటే మేము ఉన్నాం. కేసీఆర్ గారు మళ్ళీ నిజంగా నేను తెలంగాణ వచ్చేంత వరకు దీక్షను విరమించనని కొంతమంది దుర్మార్గులు, కొంతమంది సమైక్యవాదులు కొంత కలర్ పెట్టి ఏదో జ్యూస్ తాగిండని ఒక దుర్మార్గమైన కుట్ర చేసి ఇక్కడున్న పోలీసు ఎస్పీ అలాగే కలెక్టరు దుర్మార్గమైన కుట్ర చేసిండ్రు. ఆ కుట్రలని పటాపంచలు చేస్తూ కేసీఆర్ గారే ఒక ప్రకటన చేశారు. నేను తెలంగాణ ప్రకటన వచ్చేంత వరకు, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రకటన ఇచ్చేంత వరకు నా దీక్ష కొనసాగుతుందని కేసీఆర్ గారు ఆ రోజు ప్రకటన చేశారు. అప్పుడు మొత్తం దేశమంతా అట్టుడికిపోయింది. నా మిత్రుడు నాతోటే, నేను మొట్టమొదటి స్టూడెంట్ వింగ్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా పనిచేసిన నా దగ్గర కార్యదర్శిగా ఉన్న శ్రీకాంత్ ఆచారి మొట్టమొదటి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అతను నా మిత్రుడు, నాతో పనిచేసిన వ్యక్తి. అన్నా నువ్వు పోతున్నావు సార్తో, నేను మంచి కార్యక్రమం చేస్తా అన్నాడు. మేము అనుకున్నాం మంచి ఒక బస్సు తగలబెడతాడో 2-3 బస్సులు తగలబెడతాడో అనుకున్నాం. కానీ తనే తగలబెట్టుకుంటాడో అని మేము అనుకోలేదు. అలాంటి ప్రాణాలు ఎన్నో తెలంగాణ కోసం అమరులయ్యారు. నిజంగా వారందరి ఆత్మశాంతి కలగాలి. అందుకోసమే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాజకీయాలను చూడలే. దరిద్రం ఏంటంటే ఎవరో ఎన్నో చెప్తారు. కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ధీరుడుగానే నిలుస్తాడు. కేసీఆర్ గారు లేకుంటే ఈ చిట్టునాయుడు అయినట్టు రేవంత్ రెడ్డికి పదవే లేదు, టీసీసీ అనే మాటే లేదు. కేసీఆర్ గారు ఆ ప్రకటన వచ్చేంత వరకు కేంద్రం మెడలు వంచి ఇగో మేము తెలంగాణ ఇస్తున్నామని చెప్పేంత వరకు కేసీఆర్ గారు దీక్ష విరమించలేదు. అందరూ టీవీలలో చూస్తున్నాం.
మాకు కూడా ఏడుపు వస్తున్నది. మొత్తం రాళ్లతో మొత్తం అమీర్పేట వరకు నిమ్స్ హాస్పిటల్ నుంచి అమీర్పేట వరకు మొత్తం ఆఫీసులోని తగలబెట్టుకుంటా మొత్తం పగలగొట్టుకుంటా తిరుగుతున్నాం. నా కోసం కూడా ఈరోజు కలెక్టర్గా ఉన్న వాళ్ళ డాడీ ఏకే ఖాన్ గారు నా ఎంబడి పడ్డాడు. నన్ను 3 రోజులు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. అయ్యా నువ్వు బయటికి పోతే ఏదో తగలబెడతావు అని చెప్పి ఏకే ఖాన్ గారు నన్ను 3 సార్లు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు, మళ్ళా సమైక్యవాదుల కుట్రల వల్ల మళ్ళీ వెనక్కు తీసుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకనే దీక్ష కేసీఆర్ గారు చేసింది తెలంగాణ కోసం. మోసం చేసి ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ తప్పించి తెలంగాణలో 1200 మంది విద్యార్థుల అమరులకు కారణం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానియకూడదు. దురదృష్టవశాత్తు మన జిల్లాలో కూడా కేసీఆర్ని అక్కున చేర్చుకున్నారు, మా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్నారు. కానీ ఎమ్మెల్యేల విషయాలకు వస్తే మాత్రం 2014లో ఒకటే సీటు, 2018లో ఒకటే సీటు, 2023లో కూడా ఒకటే సీటు ఇస్తారు. ఏమైందో మా కర్మ. ఈ ప్రాంతంలో పుట్టడమే నాలాంటి వాడికి నిజంగా బాధ అనిపిస్తుంది, గోసని. ఎందుకంటే గంత కష్టపడ్డ కేసీఆర్, గంత కోసం గన్ని రోజులు ఉపవాసం ఉన్న కేసీఆర్, మన కోసం ప్రాణం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి మనం ఓట్లు వేయలేకపోతున్నాం. అది చాలా బాధాకరం. అందుకనే కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోని ఎదవలు కేసీఆర్ గారిని తిడుతుంటే గుండె తరుక్కుపోతుంటుంది. ఆయన పడ్డ బాధ, ఆయన ఎక్కిన మెట్టు లేదు, తొక్కని బండ లేదు, ఎక్కి పాడి అడిగి 36 పార్టీలను దేశంలో ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ధీరుడు. నిజంగా అప్పుడు మహాత్మా గాంధీని మనం చూడలేదు, కానీ కేసీఆర్ గారిని చూస్తున్నాం. కాబట్టి మనం కేసీఆర్ గారి ఆశయాలను, కేసీఆర్ గారు ఏ బాటలో అయితే నడుస్తున్నాడో మనం అందరం కూడా వారి యొక్క బాటలో నడుస్తూ, ఇక్కడ కొద్దిగా ఇబ్బంది రావచ్చు కానీ మళ్ళా ఎగిరేది ఈరోజు చెప్తున్నాను, వీళ్ళ అబద్ధాల వల్ల వీళ్ళ కుట్రల వల్ల ఒక్కసారి అధికారంలోకి రావచ్చు కానీ మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దీక్షా దివాస్ని విజయవంతం చేసి తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాలని మీరందరూ గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కేసీఆర్ గారి లాగా మనం అందరం కూడా వారి బాటలో ముందుకు పయనించాలని మీ అందరినీ కోరుకుంటూ, ఉద్యమకారుడిగా మీ బిడ్డగా ముందు కూడా మమ్మల్ని ఆశీర్వదించి వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దల్ని మిమ్మల్ని కూడా మీ యొక్క గ్రామాలలో రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో అయిపోయింది, వాళ్ళ పని అయిపోయిందిగా. ఒక్కటి కాదు, 2 కాదు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. కాబట్టి మనం అందరం కూడా గుండె ధైర్యంతో ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని 2001లో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ పెట్టిన మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి నాయకులు. ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ సంస్థ అయినా ప్రారంభించే నాడు కొంతమందితోనే ప్రారంభం మొదలవుతుంది. ఆ ప్రారంభంలో మేము ఉన్నందుకు మా జీవితం ధన్యమైందని మేము అనుకుంటా ఉన్నాం. అయితే ప్రారంభించిన కొద్ది మందితోనే పార్టీ చివరిదాకా ఉండదు. పార్టీ ఎదగాలన్నా, లక్ష్యాలు నెరవేరాలన్నా అందరూ మీలాంటి వాళ్ళందరూ జాయిన్ అవడం ద్వారా మాత్రమే మన కళ సాకారమైందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇదే సందర్భంలో ఒక 2-3 అంశాలు మీకు ప్రధానంగా మీ దృష్టికి కొంతమంది అంటే మన పార్టీ నుంచి వెళ్ళిపోయిన సిపాయి లాంటి నాయకులు, స్వయంభూ నాయకులు వాళ్ళే ప్రకటించుకునేవాళ్ళు. మేము వచ్చిన తర్వాతనే పార్టీ అభివృద్ధి చెందిందని చెప్పి ప్రకటించుకున్న వాళ్ళందరూ బయటికి పోయినారు. నిజానికి ఏం జరిగిందో నేను ఒక్క నిమిషం చెప్తాను. 2001లో పార్టీ ఆవిర్భవించిన 5 నెలల తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు జిల్లాలోని అన్ని జడ్పీటీసీలకు పోటీకి నిలబెట్టిన ఘనత ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. 2004కు ముందే కౌన్సిలర్లు ఇల్లెందు, కొత్తగూడెంలో గెలిచిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. 2004 తర్వాత బయ్యారంలో అన్ని ఎంపీటీసీలను గెలుచుకొని బయ్యారం ఎంపీపీని, బయ్యారం జడ్పీటీసీని గెలుచుకున్న చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది.
ఇంకా ఒక విషయం చెప్పాలి మిత్రులారా, మిగతా జిల్లాల్లో కరీంనగర్ జిల్లాలో వరంగల్ జిల్లాలో గులాబీ జెండా పట్టుకుంటే గొప్ప విషయం ఏం కాదు. ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా పట్టుకొని ఉద్యమం చేయడం చాలా ఇబ్బందిగా ఉండే. తక్కెలపల్లి రవీందర్ గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా, కేసీఆర్ గారికి కూడా తెలుసు. మిగతా జిల్లాల్లో ఆత్మహత్యలు జరిగినాయి గులాబీ జెండా పట్టుకొని, కానీ ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలే కాదు హత్యలు కూడా చేసిండు సమైక్యవాదులు. ఈ జిల్లాలో మా సహచరుడు రూపురెడ్డి రవీందర్ రెడ్డి అడ్వకేట్ బయ్యారంలో గులాబీ జెండా పట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో సహకార ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తా ఉంటే నాటి సమైక్యవాదులు తుపాకీ గుళ్లకు నేల కొరిగిన చరిత్ర ఈ జిల్లాకున్నది. అది టిఆర్ఎస్ పార్టీకి ఉన్న చరిత్ర. ఒక రూపురెడ్డి రవీందర్ రెడ్డి, ఒక పరిసిక బొర్రయ్య టిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. ప్రాణాలను కూడా అర్పించి 2014 వరకు ఉద్యమం చేసిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది.